మనం ఎప్పుడూ భగవంతుణ్ణి శ్రీమన్నారాయణుడు అని అంటాం. కానీ ఎందుకు ఆయనని శ్రీతో కలిసి స్మరిస్తాం అనే దాన్ని లోతుగా ఆలోచించము. నారాయణుడు ఈ సమస్త లోకాలకు కూడా నియంత. ఆయన ధర్మానికి కట్టుబడి ఉంటాడు. కానీ మనమో ఎక్కువగా తప్పులే చేస్తూ ఉంటాం. అటువంటి మనం నేరుగా ఆయన దగ్గరికి వెళ్తే భయం కలుగుతుంది. అక్కడే లక్ష్మీదేవి పాత్ర మొదలవుతుంది. లక్ష్మీదేవి కరుణ స్వరూపం. ఆమె మనని చూస్తుంది, మన బలహీనతను అర్థం చేసుకుంటుంది. మనం చేసే తప్పును కప్పిపుచ్చదు, కానీ ప్రేమతో క్షమను కోరుతుంది. అందుకే ఆమె నారాయణుని వక్షస్థలంలో నివసిస్తుంది. అది ఆమెకు ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు, అది భక్తులకు ఇచ్చే భరోసా. ఒకసారి నారాయణుడు అన్నాడు, ఏమని అంటే, లక్ష్మి, నీవు లేకుండా నా అనుగ్రహం లోకానికి చేరదు. అందుకే ఆమె ఉన్న చోటే ఆయన అనుగ్రహం ప్రవహిస్తుంది. మనం సంపద కోసం లక్ష్మీదేవిని కోరుకుంటాం, కానీ ఆమె అసలు సంపద కరుణ. ఆమె చూపించే దయ వల్లే నారాయణుని నియంతృత్వం అనుగ్రహంగా మారుతుంది. అందుకే మన ప్రార్థనలో ముందుగా చెప్పేది శ్రీమతే నారాయణాయ నమః అని. కరుణతో కూడిన నియంత ఆయన, ప్రేమతో కూడిన పరబ్రహ్మ తత్వం ఆయన. ఇదే శ్రీమన్నారాయణ తత్వం.